దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయ్యా, మేము సమరయులము, మీరేమో మరి మేమిస్తే నీళ్ళు మీరు అట్లా తాగుతారయ్యా, ఎట్లా తాగుతారు? అమ్మా, నిన్ను నీళ్ళు అడిగే వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నీళ్ళు నువ్వు ఇస్తావమ్మా. ఈ నీళ్లు తాగితే మళ్ళీ 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 తప్పికొంటావు. నేనిచ్చే నీళ్లు తాగితే ఏంటంటండి, నేనిచ్చే నీళ్లు త్రాగితే మళ్ళీ తప్పికొనవు. ఏంటయ్యా, నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మేము తప్పికొనమా? ఎక్కడి నుండి ఆ నీళ్ళు ఇస్తావు? అంటే మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా? మా పితరుడు యాకోబు ఇక్కడ బావి కట్టాడు, ఆ బావి నీళ్లు మేము తాగుతున్నాం, మరి మేమిచ్చే నీళ్ళు ప్రత్యేకమని చెప్తున్నావు. ఆ నీళ్ళెందో మాకు ఇయ్యా. నేను మాటి మాటికి రోజు కడవ ఎత్తుకొని నీళ్ళు వచ్చి చేతుకొని పోకుండా నీళ్ళు మాకివయ్యా, ఆ నీళ్ళు నేను కూడా తీసుకుంటాననింది. ప్రభు అన్నాడు, అమ్మా మంచిదే, నువ్వు అడగడం తప్పు లేదు, అయితే నీ పెనిమిటిని పిలుచుకొని రాపో అన్నాడు. ఏంటంట? పెనిమిటిని పిలుచుకొని రాపో అన్నాడు. ఏమనింది? నాకు పెనిమిటి లేడు అనింది. ఇట్స్ రైట్, నువ్వు చెప్పేది కరెక్ట్, నువ్వు చెప్పేది తప్పే లేదు. అయితే నీళ్ళు నీకు ఇస్తా గాని నీ భర్తను రమ్మన్నాడే, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదన్నాడే. నీళ్ళు నీకు ఇస్తా గాని నీ భర్తను రమ్మన్నాడే, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదన్నాడే. వివరంగా నిల్లిస్తా. నీ భర్తను లేడు స్వామి, నాకు భర్తే కరెక్టే, నీకు భర్త లేడు, నీకు 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు. అయ్యా, నువ్వెవరవో నా జీవితాన్నంతా నీవు చెప్పుచున్నావు, నువ్వు ప్రవక్తవు, నువ్వు యూదుడు అనుకున్నాను, నువ్వు యూదుడవే కానీ ఒక ప్రవక్తవు, నా జీవిత చరిత్ర అంతా నీవు చెప్పుచున్నావు. మేము ఒక దినము దేవుని ఆరాధించే సమయం కోసం చూస్తున్నాం. మెస్సియా అన్నటువంటి ఒక వ్యక్తి వస్తాడు, ఆయనను మేము ఆరాధన చేస్తాము, ఆత్మతోనూ సత్యముతోనూ మేము ఆయనను ఆరాధించాలని ఉన్నాము, ఆ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాము. ప్రభు అన్నాడు, అమ్మా నీవు చెప్పే మాట నిజమే, తప్పు లేదు, ఇప్పుడు నీతో మాట్లాడుచున్నటువంటి మెస్సియాను నేనే. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇప్పుడు నీతో మాట్లాడుచున్న దేవుని నేనేనమ్మా, దేవుని నీవు ఆరాధించాలని చూసేటువంటి దేవుని నేనే, నువ్వు ప్రేమించాలని చూసేటువంటి దేవుని నేనే. నేను ఎటువంటి దేవుడిని తెలుసా? ఆరాధనకు యోగ్యుడవు, అక్కరలన్నీ తీర్చడు, ఆరాధనకు యోగ్యుడవు, అక్కరలన్నీ తీర్చడు. శరణం శరణం శరణం
నీ పాదములే శరణం 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 నీ పాదములే శరణం. అమ్మా, నీవు ఆరాధించే ఆరాధనకు యోగ్యుడను నేనే. నీవు ఆరాధించాలని ఎదురు చూసేటువంటి ఆ దైవత్వం పొందిన దైవ కుమారుని నేనే. ఈ దేవుడు చెప్పేటువంటి మాట విను అన్నటువంటి తాత్పర్యముతో చెప్పిన సమయములో ఏం చేసిందండి? కుండ వదిలిపెట్టి ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది? ఊర్లోకి పోయి అందరినీ పిలుచండి, రండి రండి నేను ఒక వ్యక్తిని చూశాను. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన మాటలలో తీయదనం, ఆయన మాటలలో మాధుర్యం, ఆయన మాటలలో సత్యం, ఆయన మాటలలో యథార్థత, ఆయన మాటలలో అన్ని రీతులుగా మనమను బలపరిచే రీతిగా ఉన్నాయి. నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపాలు, నేను చేసిన అనేకము నాకు చూపించాడు. ఈయన క్రీస్తు కాడా? ఏంటండి ఈయన క్రీస్తు కాడా? ఆ క్రీస్తులన సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసుదేవుడా, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమని నగని నవిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమని నగని నవిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమిచ్చుకొనుటను స్వామిగా చింతని, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసుదేవుడా, సాక్ష్యమిచ్చేదా. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకలి అవుతుందా? అబ్బా, గట్టిగా అనలేదే. మళ్ళీ ఒక్కసారి హల్లెలూయా అంటే చీకటి శక్తులన్నీ ఏం కావాలి? రెడీ, 1 2 3 హల్లెలూయా. ఎక్కడికి పోతుందండి సాతాను? పరిగెత్తి ఎక్కడికి పోతుంది? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. స్వామి ప్రజలందరికీ బోధించింది. ఇక నీవు నాకు కావాలి అయ్యా, చూడండి నా జీవితాన్ని, నా పరిస్థితిని, నా బ్రతుకును చెప్పినటువంటి ఆ యేసుని వచ్చి చూడండి అన్నాడు. ఒకటి గమనించండి, రాత్రి కాల సమయం శిష్యులందరూ ఆహారము కొనను ఊర్లోకి పరిగెత్తారంట. ఎక్కడికి పోయారు? సమరయ స్త్రీ మాత్రం దేవుని సువార్తను ప్రకటించడానికి పరిగెత్తింది. దేవుని సువార్తను ప్రకటించడానికి పరిగెత్తింది. తన పాపపు జీవితాన్ని గుర్తు చేసిన దేవుని గురించి చెప్పడానికి వెళ్ళింది. తాను బాగుపడడమే కాదు, తన జీవితము బాగుపడడమే కాదు, తాను
తాను స్వస్థత నొందడమే కాదు, తన గ్రామమంతా కూడా యేసుని నమ్మాలి. ఇదండి సమరయ స్త్రీ ప్రత్యేకత. నేను బాగుపడడమే కాదు, నేను స్వస్థత నొందడమే కాదు, నేను దేవుని రుచి ఎరగడమే కాదు, అనేకులకు ఆ మాధుర్యాన్ని ఏం చేయాలండి? ఆ మాధుర్యాన్ని అనేకులకు నేను పంచాలి. ఆయన నిన్న నేడు మారని దేవుడు. అనేకులకు తన జీవితాన్ని ఒక ఆదర్శప్రాయముగా ఇచ్చే దేవుని రుచి చూచినటువంటి ఆ స్త్రీ ఆ గ్రామానికి పరిగెత్తుకుంటూ పోయి వారందరికీ చెప్పిన సమయంలో వారందరూ యేసు స్వామిని చేర్చుకున్నారు. చేర్చుకొని 2 దినాలు యేసు స్వామితో గడిపారు. ఇంకా 3వ దినం అంటున్నారు, అమ్మా ఓ సమరయ స్త్రీ, నీవు చెప్పిన మాటను బట్టి స్వామిని మేము నమ్మాం. అయితే ఇప్పుడు నీవు చెప్పిన మాటను బట్టి కాదు, మేము యేసుని నమ్మి యేసులో బ్రతకాలని మా నిర్ణయము. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఈ రాత్రి దేవుని వార్త వినుచున్నటువంటి నీవు సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకొని ఆ స్త్రీ చెప్పిన మాటలను బట్టి కాక ఆ సమరయ గ్రామమే ఏమైందండి? దేవుని గ్రామముగా మార్చబడింది, దేవుని సంఘముగా మార్చబడింది. ఒక స్త్రీ